ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 11వ తారీఖు. ఒకసారి ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే యాత్ర ఆన్లైన్ అయితే 11% అనేది పెరిగింది. మనకి విప్రో, ఇన్ఫోసిస్ ఈ రెండు కూడా ఐటీకి సంబంధించిన స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్ కూడా కొద్దిగా పాజిటివ్లో ఉంది. ముఖ్యంగా బ్యాంకులు హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ రెండు కూడా నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక్కడ క్లారిటీ ఏంటంటే మనకి బ్యాంక్స్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఐటీలో కొద్దిగా పాజిటివ్నెస్ అనుకోవచ్చు, రికవరీ అనేది కనిపిస్తుంది. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ఫోసిస్ కూడా ఈ యొక్క ఐటీలో కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. అంత అగ్రెసివ్ బయింగ్ ఎక్కడా లేదు. అట్ ద సేమ్ టైం సెల్లింగ్ కూడా మనకి కనిపించట్లేదు. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా ఎఫ్ఎంసీజీలో ప్రాఫిట్ బుకింగ్ స్ట్రాంగ్గా జరిగింది. ఫినాన్షియల్స్ కానీ బ్యాంక్స్, పిఎస్యూ బ్యాంక్స్, ఫార్మా ఇవన్నీ కూడా ఏంటంటే 0.5% to 1% దాకా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. వాటిల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే నిన్న సోనీ జీల్ మెర్జర్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ యొక్క స్టాకు చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. ఏది జీ ఎంటర్టైన్మెంట్. ఎనీహౌ మీడియాలో కొంత అయితే పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత మెటల్స్, ఎనర్జీ, మిడ్ క్యాప్లో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించింది. ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్ అనేది చూసుకున్నట్టు మనకి ఎక్కువ ఇండిసెస్ అన్నీ కూడా సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. ఇదైతే అప్డేట్ అవ్వలేదు, చూద్దాం. అండ్ యుఎస్ మార్కెట్స్ మనకి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ స్ట్రాంగ్గా ఫ్రాన్స్ అండ్ రష్యా పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఏషియన్ మార్కెట్ జపాన్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. బ్రాడర్ పిక్చర్లో చూసుకున్నట్టయితే అన్నీ కూడా కొద్దిగా పాజిటివ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక 75% ఇండిసెస్ అన్నీ కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా మనకి ఎకనామిక్ క్యాలెండర్ నిన్నటిది అనేది చూసుకున్నట్టయితే ఈ యొక్క డేటా అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది 3 స్టార్ ఉన్న డేటా ఏదైతే ఉందో అది వెరీ ఇంపార్టెంట్ డేటా అనమాట. ఇదంతా యూఎస్కి సంబంధించిన డేటా అనేది జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కోర్ సిపిఐ డేటా అది వచ్చేసరికి మంత్ ఆన్ మంత్ బేసిస్లో సేమ్ ఉంది. ప్రీవియస్ ఎంత ఉందో అంతే ఉంది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కంపారిజన్లో మాత్రం డిప్ అయిందనమాట. 3.2% ఇది రావడం అనేది జరిగింది డేటా అనేది. అయితే అది నెగిటివ్గా ఉంది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కంపారిజన్లో. అదేవిధంగా సిపిఐ మంత్ ఆన్ మంత్ బేస్లో సేమ్గా ఉంది. ఇక ఇనీషియల్ జాబ్ క్లెయిమ్స్ అనేది చూసుకున్నట్టయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో 230K వస్తుందని దాన్ని మించి ఈ యొక్క నిరుద్యోగ సమస్యకు సంబంధించిన అప్లికేషన్స్ అనేది పెరగడం జరిగింది. ఇది వచ్చేసరికి నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది బ్రాడర్ పిక్చర్లో. అదేవిధంగా ఈరోజు ఎటువంటి ఈవెంట్స్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. అండ్ ఆఫ్ కోర్స్ జీడిపి యూఎస్కి సంబంధించిన డేటా అనేది 11:30కి రావడం జరుగుతుంది. సో ఈ యొక్క జీడిపి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో 11:30కి మనకేంటంటే మార్కెట్లో వోలటైల్ ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క పర్టికులర్ టైంలో ఏంటంటే మనం అలారం అనేది పెట్టుకోవాలి, ఓకేనా. ఎందుకంటే జీడిపి యూఎస్ రిలీజ్ చేస్తుందంటే ఆబ్వియస్గా మార్కెట్లో ఒక మేజర్ స్వింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పీపీఐ డేటా ఉంది, ఓకే. అవి ఇంపార్టెంట్ ఫండమెంటల్ ఎకనామిక్ ఈవెంట్స్. ఇకపోతే ఈరోజు చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తున్నాయి. ముఖ్యంగా హాస్పిటల్స్కి సంబంధించింది సర్వీసెస్ అపోలో అండ్ ముత్తూట్ ఫిన్, ఓఎన్జీసీ, గ్లెన్మార్క్, ఏబీబీ, పిఎఫ్సి, హెచ్ఏఎల్, వోల్టాస్. సో హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. సో రిజల్ట్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడాల్సి. అండ్ ఆఫ్ కోర్స్ వోల్టాస్, నౌకరీ, జైడస్ లైఫ్, జిందాల్ స్టీల్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఇస్తున్నాయి. వీటిలో ఏంటంటే స్ట్రాంగ్ వొలటాలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ అనమాట. ఇకపోతే బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీటిలో మనం ఫీచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ఇక ఇది రీసెంట్గా యాడ్ చేసుకున్నాం డైలీ అనాలిసిస్లో. దీంట్లో ఏంటంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిల్డప్ అవుతుంది అనేది ఒక ఐడియా రావడం జరుగుతుంది. నో చేంజ్లో 78% ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి షార్ట్ బిల్డప్ అండ్ లాంగ్ అన్వైండింగ్ పెరిగిందనమాట. అంటే ఒక నెగిటివ్ సెంటిమెంట్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టు కొద్దిగా కనిపిస్తుంది, ఓకేనా. ఇక్కడ చూడండి 10.27% అండ్ 5% అంటే దగ్గర మొత్తం కలిపితే మనకి 16% దాకా సెల్లింగ్ ప్రెషర్ అనేది షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ 4.8% అండ్ 1% దగ్గర ఇది ఒక 5 to 6% మాత్రమే లాంగ్ బిల్డప్ కానీ షార్ట్ కవరింగ్ కానీ జరుగుతుందన్నమాట. షార్ట్ కవరింగ్ అంటేనేమో ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. కొద్దిగా వాళ్ళు రికవర్ చేసేటప్పుడు బయింగ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది కాబట్టి దీన్ని మనం బుల్లిష్గా కన్సిడర్ చేసుకుంటాం. అదేవిధంగా లాంగ్ బిల్డప్ అంటే మనకు తెలిసిందే, వాళ్ళు ప్రైస్ని పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, ఓకేనా. ప్రైస్ పెరుగుతూ ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. ఓకే, ఎనీహౌ బ్రాడర్ పిక్చర్ అనేది తీసుకుంటే మనకి కొద్దిగా సెల్లింగ్ సైడే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. అంటే షార్ట్ బిల్డప్ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా నో చేంజ్ అంటే అడ్వాన్స్ ఎలా ఉన్నాయి అంటే పెరుగుతున్న స్టాక్స్ ఎలా ఉంది,
తగ్గుతున్న స్టాక్స్ ఎలా ఉంది పర్సంటేజ్ అనేది చూస్తాం కదా, మనకి టాప్ గెయినర్స్ లూజర్స్, అది కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ స్టాక్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి అనుకోండి, అంటే గ్రీన్లో ఉన్నాయి, సో ఆబ్వియస్గా మార్కెట్ బుల్లిష్ సెంటిమెంట్తో వ్యూతో ముందుకు వెళ్తుందని చెప్పేసి అర్థమవుతుంది. అదేవిధంగా ఎక్కువ స్టాక్స్ అనేది నెగిటివ్లో ఉన్నాయనుకోండి, మనకేంటంటే మార్కెట్లో కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి అర్థమవుతుంది. ఎనీహౌ ఈ నెంబర్స్ అనేది చేంజ్ అవుతాయి, బట్ ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నో చేంజ్ అంటే ఏం పెద్దగా చేంజ్ అవనేవి కూడా 78% కనిపిస్తున్నాయి. లాంగ్ అంటే ప్రీవియస్ క్లోజ్తో పోలిస్తే గ్రీన్లో క్లోజ్ అయినవి చూసుకున్నట్టయితే 6% ఉంది. అదేవిధంగా ప్రీవియస్ డేతో పోలిస్తే నెగిటివ్గా క్లోజ్ అని 16% దాకా ఉంది. కాబట్టి మనకు ఓవరాల్గా కొద్దిగా సెన్స్ ఏమనిపిస్తుందంటే ఇక్కడ కూడా కొంత రేషియో అనేది షార్ట్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది, అంటే బేర్ సైడ్ ఎక్కువగా స్ట్రాంగ్ ఉన్నట్టు కొద్దిగా కనిపిస్తుంది. ఇకపోతే మనకి ఎఫ్ఐఎస్ వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ద్వారా షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. క్లయింట్ అండ్ డిఐస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ ప్రొప్రైటరీ అండ్ ఈ రెండు కూడా చూడండి, ఎందుకంటే డిఎస్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. ప్రొప్రైటరీ అండ్ ఎఫ్ఐఎస్ ఈ రెండు కూడా ఏంటంటే వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఇదిగో షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు. కాబట్టి మనం మార్కెట్లో ఏదైనా రైజ్ అయినప్పుడు సెల్ చేసే ఆపర్చునిటీ అయితే చూసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. ఇకపోతే క్యాష్ మార్కెట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అయితే 330 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. డిఐఎస్ అయితే 703 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 1035 crores అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్. అక్కడేమో వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎఫ్ఐఎస్డ్ అండ్ ప్రొప్రైటరీ షార్ట్ చేసినట్టు తెలుస్తుంది, బట్ ఎఫ్ఐఎస్ అయితే క్యాష్ మార్కెట్లో బై చేశారు, డిఐఎస్ కూడా బై చేశారు. వెరీ ఇంట్రెస్టింగ్ డే. ఓకే ఫైన్. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఒకసారి చూద్దాం. ఓవర్ వ్యూ అనేది తీసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క 19,500 600 మధ్యలో ఏంటంటే స్ట్రాంగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఒక టైట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది కనిపిస్తుంది. ఇది ఎక్స్పైరీ అయిపోయింది కదా, సారీ. ఇకపోతే మనకి 19,700 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే 19,400 19,500 అయితే నేను కన్సిడర్ చేయట్లేదు ప్రస్తుతానికి. ఎనీహౌ బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ మంది కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది కదా, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ 45,000 స్టిల్ హోల్డ్ చేస్తుంది. అదేవిధంగా సపోర్ట్ 44,000 దగ్గర ఉందన్నమాట. సో చాలా డిస్టెన్స్లో ఉంది ఇది కూడాను, కాలు కానీ పుట్టు సైడ్ కానీ సపోర్ట్ రెసిస్టెన్స్. ఓవరాల్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎక్కువ మంది కాల్స్ సెల్ చేసినట్టు బ్యాంక్ నిఫ్టీలో తెలుస్తుంది. అదేవిధంగా ఫిన్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే దీంట్లో 20,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ అయితే 19,500 దగ్గర కనిపిస్తుంది. ఎక్కువ మంది కాల్స్ సెల్ చేశారు. ఓవరాల్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఫిన్ నిఫ్టీలో ఎక్కువగా కాల్స్ చాలా డిఫరెన్స్ ఉంది పుట్స్కి కాల్స్కి, అంటే బేరిష్ పొజిషన్స్ అనేది మార్కెట్లో బిల్డప్ అయినట్టు తెలుస్తుంది. ఒకసారి మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది కూడా చూద్దాం. సో దీంట్లో అయితే ఇండివిజువల్ స్ట్రైక్స్ అనేది ట్రాక్ చేయట్లేదు. ఓవరాల్ పిక్చర్ అనేది చూసుకున్నట్టయితే బోత్ పుట్స్ అండ్ కాల్స్ రెండు కూడా ఆల్మోస్ట్గా ఈక్వల్గా ఉన్నాయి, బట్ స్లైట్గా ఏంటంటే బేరిష్ పొజిషన్స్ అనేది ఉన్నాయి. మేబీ దూరంగా వెళ్ళి కాల్స్ అనేది సెల్ చేసి ఉండొచ్చు. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనకైతే ఎక్కడ కూడా బుల్లిష్ సెంటిమెంట్ అనేది వయా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపించట్లేదు. ఇక మనం చార్ట్స్ అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇండియా విక్స్ గురించి మాట్లాడుకుంటే మనకేంటంటే 2.3% పాజిటివ్గా ఉంది. సో ఏంటంటే కొద్దిగా వాలటాలిటీ అనేది మార్కెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద కరెంటు విక్స్ అనమాట. అండ్ ఇక డౌ జోన్స్ వచ్చేసరికి ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ యొక్క లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుంది. చూడండి, స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ వెంటనే హ్యాంగింగ్ మ్యాన్ లాగా ఉంది, హ్యామర్ ఫార్మేషన్ జరిగింది, మళ్ళీ ఇండికేషన్, మళ్ళీ ఏం జరిగింది, ఇది ఒక ప్రెషర్ క్యాండిల్, బుల్లిష్ ప్రెషర్ క్యాండిల్ ఇక్కడ దాకా తీసుకెళ్లారు. బుల్స్ ట్రై చేస్తున్నారు స్ట్రాంగ్గా, మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. బట్ ఎనీహౌ లో అయితే బ్రేక్ చేయలేకపోయారు. ఈ పాయింట్ దగ్గర ఏంటంటే డిఫరెంట్ కాంటెక్స్ట్ అనేది మనకి ఏం కనిపిస్తుంది అంటే బుల్స్ అనేది స్టిల్ హోల్డ్ చేస్తున్నారు. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ జరిగిందంటే 35,000 మేబీ ఏంటంటే అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా మార్కెట్ అనేది కొంత నెగిటివ్ సెంటిమెంట్కి వెళ్ళి కిందకి వెళ్ళే అవకాశం ఉంది. ఎనీహౌ ఇదైతే ప్రెషర్ క్యాండిల్. జనరల్గా ఈ యొక్క హై పైన ఒకవేళ మార్కెట్ అనేది వెళ్ళగలిగితే అట్లీస్ట్ ఫస్ట్ 15 to హాఫ్ అన్ అవర్ అనేది స్టేబుల్ అయితే అక్కడ నుంచి కూడా షార్ట్ రికవరీ ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం స్లైట్ బుల్లిష్ వ్యూలో ఉందాం, ఎందుకంటే ఇది ప్రెషర్ క్యాండిల్, దాని తర్వాత కొద్దిగా బయర్స్ ట్రై చేస్తున్నారు కాబట్టి కొద్దిగా పాజిటివ్గా ఉందాం. ఎనీహౌ మనం పాయింట్స్ వైజ్గా చూసుకున్నట్టయితే 40 points పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. అది డౌ జోన్స్ అనమాట. ఇకపోతే మనకి ఇంట్రెస్టింగ్ లెవెల్స్ అనేది నిన్న అప్డేట్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ యొక్క లెవెల్స్ మనకి చాలా హెల్ప్ చేస్తాయి. ప్రస్తుతం ఏంటంటే మనం వాచ్ చేయాల్సింది 19,644 ఏది అప్ సైడ్ నిఫ్టీలో, డౌన్ సైడ్ వచ్చేసరికి 19,468. మేబీ ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని
ఓకే, సో స్ట్రాంగ్ డ్రాప్ జరిగింది. చూడండి, ఈ యొక్క కన్సోలిడేషన్ తీసుకొని ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ జరిగిందంటే మళ్ళీ ఏంటంటే షార్ట్ రికవర్ ర్యాలీ వస్తుంది. మళ్ళీ ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని డ్రాప్ అయిందంటే ఈ లెవెల్, దాని తర్వాత ఈ లెవెల్ అనేది టెస్ట్ చేసే అవకాశం ఉంది డౌన్ సైడ్. సో ఎనీహౌ ఈ 2 లెవెల్స్ అనేది నేను వాచ్ చేస్తాను పర్సనల్గా. ఇకపోతే బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే వాల్యూమ్ ఒకసారి ఆఫ్ చేద్దాం. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో మనకైతే ప్రస్తుతం స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అయితే రావడం జరిగింది ఇక్కడ. దాని తర్వాత ఈ యొక్క లో దగ్గర వెయిట్ చేస్తుంది. సో ఎనీహౌ మనకి డౌన్ సైడ్ అయినా రావచ్చు, అప్ సైడ్ అయినా రావచ్చు. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే కూడాను నేనైతే ఈ యొక్క క్యాండిల్ హై అనేది ముఖ్యంగా 45,000 లెవెల్ అనేది వాచ్ చేస్తాను. ఎందుకంటే స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఈ లెవెల్ దగ్గర, అండ్ ప్రైస్ యాక్షన్ కూడా ఇక్కడ రెసిస్టెన్స్ అనేది సజెస్ట్ చేస్తుంది కాబట్టి అప్ సైడ్కి. ఇకపోతే డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 44,282 అనేది సపోర్ట్ అనమాట. ఓకే, సో దీని దగ్గర మన ప్రైస్ యాక్టివిటీ అనేది గమనించవచ్చు. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే సేమ్ లెవెల్స్ అనేది ప్రస్తుతం అప్ సైడ్ వచ్చేసరికి 20,000, ఎందుకంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసరికి 19,730 అనేది సపోర్ట్ లెవెల్ అనమాట. సో ఒకవేళ మార్కెట్ డ్రాప్ అవుతుందంటే కనుక సపోర్ట్ దగ్గర ప్రైస్ యాక్టివిటీని అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే బై చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, అదేవిధంగా మీరు కూడా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సపోర్ట్ వచ్చింది కదా అని చెప్పేసి మనం బై చేయక్కర్లేదు. ప్రైస్లో మనకి ఎటువంటి కైండ్ ఆఫ్ ఏంటంటే డబ్ల్యూ ప్యాటర్న్ కానీ అలా ఏదన్నా మీకు అనిపిస్తే దాన్ని ఏంటంటే ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ ఏంటంటే మీకు అర్థమవుతుంది. ఎనీహౌ నిన్న ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ అప్పుడు ఏంటంటే జనరల్గా అవాయిడ్ చేయమని చెప్తాను, ఎందుకంటే రిస్క్ ఉంటుంది కాబట్టి. చూడండి, మనకి ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. మార్కెట్ నిన్నేమనుకున్నామంటే 15 మినిట్స్లో ఒకసారి చూపిస్తాను నేను డిస్కస్ చేసుకున్న పాయింట్. ఈ యొక్క లో అనేది హోల్డ్ చేసినంత కాలం ఈ యొక్క లో అనేది మనకేంటంటే లాంగ్ సైడ్ అనేది ఆపర్చునిటీ వస్తే లాంగ్ సైడ్ తీసుకోవచ్చు అని చెప్పాను. అంటే డైరెక్ట్ లాంగ్ అని కాదు. ఇక్కడైతే 44,803 దగ్గర మనకి ఒక లాంగ్ ఆపర్చునిటీ వచ్చింది బేస్డ్ ఆన్ ద డబ్ల్యూ ప్యాటర్న్. ఆ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మార్కెట్ ఏమైందంటే గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ యాజ్ ఎక్స్పెక్టెడ్ గ్యాప్ డౌన్ అయింది. దాని తర్వాత మార్కెట్ రిట్రేస్ తీసుకుంది. స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్. దాని తర్వాత మళ్ళీ 1 2 3 4 5 అంటే దగ్గర 25 మినిట్స్ ఈ యొక్క స్ట్రాంగ్ క్యాండిల్ లోపలే స్పెండ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే డబ్ల్యూ ప్యాటర్న్ ఇది యాక్చువల్గా. ఓకేనా, డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది ఈ క్యాండిల్లో. సో ఒకవేళ మీరు లాంగ్ రిస్క్ తీసుకోవాలనుకుంటే కూడా బ్రేక్అవుట్ ఆఫ్ దిస్ క్యాండిల్ మీరు ఎంట్రీ తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. బట్ ఎనీహౌ ఈవెంట్ అనేది నెగిటివ్గా తీసుకుంది కాబట్టి మళ్ళీ ఏంటంటే స్ట్రాంగ్గా డ్రాప్ అవడం అనేది జరిగింది. దాని తర్వాత ప్రీవియస్గా ఏదైతే స్వింగ్లో ఉందో ఆ లోని బ్రేక్ చేసుకుంది. సో ఆబ్వియస్గా ఒకవేళ మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవాలి లేదా కాల్ సెల్ చేసుకోవాలంటే ఈ క్యాండిల్ తర్వాత ఏంటంటే మనం కొద్దిగా అట్లీస్ట్ స్కాల్ప్ చేసిన ఏంటంటే స్మాల్ ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో అవి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర. ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే ప్రైస్ యాక్షన్ కనిపిస్తేనే ఎంట్రీ అనేది తీసుకుందాం. ఇక మిడ్ క్యాప్లో అయితే ప్రస్తుతం అయితే సైడ్ వేస్లో ఉంది. బట్ అగైన్ స్టిల్ ఏంటంటే మనం బేరిష్ సైడ్ అయితే లేదనమాట ఓవరాల్గా. ఎందుకంటే ప్రీవియస్గా మంచి స్ట్రక్చర్తో ముందుకెళ్తూ ఉంది. ఈ యొక్క లో బ్రేక్ అవునంత కాలం ఏంటంటే 8,510 మనం ఏంటంటే స్టిల్ ఐదర్ లాంగ్ సైడ్ అన్నా ఉండాలి లేదంటే కన్సోలిడేషన్లో అన్నా ఉండాలి. ఇకపోతే గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే సో ప్రస్తుతం ఏంటంటే ఒక మేజర్ రెసిస్టెన్స్ మేజర్ సపోర్ట్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఒక రిట్రేస్మెంట్ అయితే జరుగుతూ ఉంది స్లోగా. సో చూద్దాం. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ క్యాండిల్ హై అండ్ లోపల ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. బట్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అనేది కనిపిస్తుంది. అండ్ ప్రస్తుతం ఏంటంటే మనకి 40 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. 19,560 దగ్గర ప్రస్తుతం అయితే ట్రేడ్ అవుతుంది. ఇది గిఫ్ట్ నిఫ్టీ. మన నిఫ్టీ ఎక్కడుంది? 19,543. సో ఎనీహౌ ఇక్కడ 20 పాయింట్స్ నెగిటివ్గా ఉంది, పాజిటివ్గా ఉంది. బట్ స్టిల్ దీనికి ఆర్బిట్రేరీ డిఫరెన్స్ ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే, నేచురల్గానే ఈ రెండింటికి మధ్యలో కొద్దిగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాయి. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే నేనైతే గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లేదా ఫ్లాటిష్ ఓపెనింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అనమాట బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క టెక్నికల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇకపోతే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ అనేది మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఓకేనా, దీంట్లో డిఫరెంట్ ఆస్కిలేటర్స్ ఇండికేటర్స్ అనేది యూస్ చేయడం జరిగింది. లైక్ స్టోకాస్టిక్స్, మూవింగ్ యావరేజ్, ఆర్ఎస్ఐ, అలాగా సిసిఐ. ఓకే, ఎనీహౌ నిఫ్టీ 50 అయితే సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కొంత స్ట్రాంగ్ సెల్ సిగ్నల్ అనేది రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే టుడే సెషన్. ఎటువంటి అప్డేట్స్ ఉన్న మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ అయితే చేస్తాను. ఓకే, ఈ యొక్క వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి.
అండ్ మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ధన్యవాదాలు.